కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు గాలికి వదిలేశారని ఆరోపించారు. నూతన సంవత్సరం కానుకగా ప్రతి ఇంటికి కరెంటు బిల్లు అదనంగా వేయబోతున్నారని విమర్శించారు. మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబానికి 92 పైసల రూపాయల లెక్కన ప్రతి యూనిట్కు అదనంగా ఛార్జ్ వేస్తూ ఉన్నారు. నూతన సంవత్సర కానుకగా కరెంటు బిల్లులు ప్రతి ఇంటికి అదనంగా వస్తాయన్నమాట. మొత్తం 9,000 కోట్ల రూపాయలు. దాంట్లో విద్యుత్ వ్యవసాయానికి సబ్సిడీల కింద 1,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాలా, అది పోను మిగతాది 7,900 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం 2 సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబం మీద 92 పైసలు వేయడం జరుగుతూ ఉంది. అది జనవరిలో మీకు అంతా బిల్లులు వస్తాయి. అది చెప్పినా కూడా ఇది జగన్ గవర్నమెంట్ మీద ఇదేదో అప్పుడంతా ఏదో చేసిపోయింది మేము వేస్తున్నామని. ఈరోజు జగన్ గవర్నమెంట్